హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కమెంట్ చేశారా? మన వీడియో కింద లక్ష్మీప్రియ గారు కమెంట్ చేశారు. ఏంటంటే ఒకసారి చదువుతా వినండి. హాయ్ అక్క, మీరు చాలా బాగా కటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా క్లియర్గా చెప్పండి. అండ్ నేను కొత్తగా నేర్చుకోవాలి, కావలసిన మెటీరియల్ చెప్పండి, నాకు హెల్ప్ అవుతుంది అక్క. లక్ష్మీప్రియ గారు, మీకోసమే కాదు, మీలాగా ఎంతోమంది టైలరింగ్ నేర్చుకోవాలని ఆశపడుతుంటారు. వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ముందుగా అయితే మనకు ఒక మిషన్ కావాలి. మిషను నేను అది ఇది అని చెప్పను. మీ బడ్జెట్ని బట్టి చిన్న మిషన్, పెద్ద మిషన్ లేదా పవర్ మిషన్ అయినా మీ బడ్జెట్ని బట్టి తీసుకోండి. ఖచ్చితంగా మనకు మిషన్ అయితే కావాలి కదా. తర్వాత వచ్చేసి మనం మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఒక టేపు, లైన్స్ డ్రా చేసుకోవడానికి ఒక స్ట్రైట్ స్కేల్, అలాగే బిగినర్స్ కోసం అయితే ఖచ్చితంగా ఎల్ షేప్ స్కేల్ ఖచ్చితంగా తీసుకోండి బిగినర్స్ అయితే. తర్వాత ఆర్మ్ హోల్ స్కేల్, దీన్ని కర్వ్ స్కేల్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి మనం నెక్ దగ్గర అలాగే చంక దగ్గర రౌండ్స్ మార్క్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్ అయితే తప్పకుండా యూస్ చేయండి. స్ట్రైట్ లైనే కదా, నార్మల్గా డ్రా చేసుకోవచ్చు, లేదా రౌండే కదా చేత్తోనే గీసుకోవచ్చు అని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా వీటితోనే ప్రాక్టీస్ చేయండి. తర్వాత వచ్చేసి మార్కింగ్ చాక్. ఇది వచ్చేసి ఇలా బాక్స్లో వస్తుంది. 20 రూపీస్ 10 పీసెస్ ఉంటాయి మీకు కలర్స్. తర్వాత వచ్చేసి పెన్ను, అలాగే పెన్సిల్, ఒక ఎరేజర్ కూడా తీసుకోండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మార్కింగ్ చాక్ మాత్రం యూజ్ చేయండి. నార్మల్ చాక్ పీస్ అస్సలు యూజ్ చేయొద్దు. ఫస్ట్ నుంచి కూడా ది బెస్ట్ నేర్చుకోవడానికే ట్రై చేయండి. ఫస్ట్లో నార్మల్గా నేర్చుకునేసి తర్వాత చూద్దాంలే అని అనుకోవద్దు. ఖచ్చితంగా దీన్ని వచ్చేసి టైలర్ చాక్ అంటారు, దాంతోనే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూడండి, డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి టైలర్ చాక్, ఇది నార్మల్ చాక్ పీస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, దాదాపుగా 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంది. మీరు ఇది యూస్ చేశారంటే కొలత దగ్గర మార్క్ చేసుకున్నా కూడా 1/2 ఇంచు అటు ఇటు డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా టైలర్ చాక్ని యూస్ చేయండి. నార్మల్ చాక్ పీస్ అస్సలు యూస్ చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్ చేసుకోవడానికి సిజర్ కావాలి కదా. సిజర్, ఇది వచ్చేసి జూపిటర్ కంపెనీ నేను యూస్ చేసేది. ఇలాంటిది ఒక సిజర్ తీసుకోండి. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కట్ చేయడానికి, ఇంకొకటి చిన్నది థ్రెడ్స్ కట్ చేసుకోవడానికి. ఫ్యాబ్రిక్ కట్ చేసే సిజర్తో అయితే పేపర్స్ ఏవి కట్ చేయొద్దు. ఇలాంటిది ఒక చిన్నది ఒకటి తీసుకోండి, తక్కువలోనే పేపర్ కటింగ్ చేసుకోవడానికి. అసలు టైలరింగ్ టచ్ లేని వాళ్ళైతే ఖచ్చితంగా పేపర్ మీదనే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సిజర్స్ అయితే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మిషన్ సూది. ఇది మీరు ఏ మిషన్ తీసుకుంటారో ఆ మిషన్ సూదికి ఖచ్చితంగా నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ బట్టి ఒక ప్యాకెట్ తీసుకోండి మిషన్ సూదులు. అలాగే ఇలా సూది, నార్మల్ సూది, ఇది వచ్చేసి ఎమ్మింగ్ సూదులు అంటే ఇస్తారు, అదొక ప్యాకెట్ తీసుకోండి. బుక్స్లో వేసుకోవడానికి, కాజాలు వేసుకోవడానికి ఎమ్మింగ్కి యూజ్ అవుతాయి. అలాగే దారాలు, కొన్ని దారాలు ఇన్ని అవసరం లేదు, మీరు కొన్ని కలర్స్ తెచ్చుకోండి. తర్వాత ఉక్సులు ఒక ప్యాకెట్ తీసుకున్నారంటే మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి సరిపోతుంది. తర్వాత ఇలా బాబిన్ సెట్ ఒకటి, మీకు ఆల్రెడీ మిషన్కి వచ్చి ఉంటుంది, లేదనుకుంటే ఒకటి తెచ్చుకోండి. ఓకేనా? తర్వాత బాల్ పిన్స్ ఇలా ఒకటి, కటింగ్ చేసుకునే టైంలో కానీ లేదా స్టిచ్చింగ్ చేసుకునే టైంలో కానీ క్లాత్ జరిగిపోకుండా రెండు కలిపి పెట్టుకోవడానికి ఈ విధంగా పిన్స్ ఒకటి.
తర్వాత మనం ప్రాక్టీస్ చేయడం కోసం కొన్ని న్యూస్ పేపర్స్ ఈ విధంగా. కొత్తలో నేర్చుకునేటప్పుడైతే కాస్ట్లీ క్లాత్లు అయితే అవసరం లేదు. మన ఇంట్లోనే ఉంటాయి కదా పాత చీరలు, లేదంటే కాటన్ టాప్స్, అలావి కొత్తలో అయితే కాటన్ వాటితోనే ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఒక లైనింగ్ ఈ విధంగా. ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం. ఓకేనా. మనం టైలరింగ్ నేర్చుకోవడానికి ఈ మెటీరియల్ అయితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనే దాని గురించి కూడా ఒక కమెంట్ చేయండి. మీకేం యూజ్ అవుతుంది, మీకేం కావాలో దాని గురించి కమెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఓకే.